థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా ఇనాగ్రేషన్ మీ ఆధ్వర్యంలో చేసుకుందాం సార్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు స్వర్ణమల పత్రి మేడంకి నమస్కారం తెలియజేస్తూ, నా పేరు రాంబాబు అండి, మాది మిరియాలగూడ. నాగార్జున సాగర్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. ఈ మహాక్షేత్రం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే పత్రిగారు 2016లో ఇదే కైలాసపూర్లో పత్రిగారు రూమ్లో స్టేజ్లో కూర్చొని సారు ఒక పేపర్ మీద రాసి ఇచ్చిండు, నాగార్జున సాగర్లో ఒక మహాక్షేత్రం నిర్మాణం జరగాలయ్యా అని చెప్పి. సారు మామూలుగా ఎక్కడైనా పిరమిడ్కు పేరేం పెడతారంటే ధ్యాన మందిరం, ఏదో ఒక దేవుని పేరు తీసుకొని దానికి యాడ్ చేసి మందిరము అది అని పెడతాడు. కానీ ఈ నాగార్జున సాగర్లో కడుతున్నటువంటి ఈ పిరమిడ్కు మహాక్షేత్రం అని పేరు పెట్టాడు. మన సొసైటీలో ఇలా మహాక్షేత్రాలని చెప్పుకునేవి ఒక 4-5 ఉంటాయి. అందరికీ డౌట్ రావచ్చు, కేవలం 2-3 ఎకరాల ప్లేసే ఉంది, కానీ దీనికి సారు ఎందుకు ఈ మహాక్షేత్రం అని పేరు పెట్టారంటే, సారు శంకుస్థాపన అంటే భూమి పూజ కోసం పిలిచినాం. ఆ రోజు మేడంని పంపించి శంకుస్థాపన చేయించాడు. తర్వాత ఒక 15 నుంచి 20 సార్లు వచ్చాడు నాగార్జున సాగర్ ఈ క్షేత్రానికి. ఎక్కడైనా సారు పిరమిడ్ కట్టిస్తే జస్ట్ ఓపెనింగ్ రోజు శంకుస్థాపన రోజు వెళ్తాడు, నెక్స్ట్ ఓపెనింగ్ రోజు వెళ్తాడు. కానీ ఇక్కడికి ఒక 15 నుంచి 20 సార్లు వచ్చాడు. ఎప్పుడు వచ్చినా దాదాపు 1 అవర్ 2 అవర్స్ సారు స్వయంగా ఫ్లూట్ వాయించుకుంటూ ఇక్కడ మెడిటేషన్ చేపిస్తాడు. ఒకరోజు పౌర్ణమి రోజు సార్ ప్రోగ్రాం జరుగుతుంది స్టేజ్ మీద. ఆ రోజు కరెంటు కూడా లేదు, జస్ట్ మేము కార్ లైట్లు పెట్టి పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. దాదాపు ఒక 200-300 మెంబర్స్ అక్కడ మెడిటేషన్లో కూర్చున్నారు. సార్ సడన్గా ఫ్లూటు ఆపి దిగి కిందికి నడుచుకుంటూ వెళ్తుండు. సారు సడన్గా చీకట్లో వెళ్తున్నారని చెప్పేసి సతీష్ గారు నేను ఇద్దరం కలిసి సెల్ ఫోను ఆన్ చేసి సార్ వెనకాల వెళ్తుంటే సార్ రావద్దని మాకు సైగ చేశాడు. చీకట్లో సార్ ఒక్కడే వెళ్తుండు ఎందుకు అనుకున్నాం, మరి ఆయన విజన్ ఏముందో మనకు తెలియదు. దాదాపు ఒక 200-300 మీటర్స్, ఒక 500 మీటర్స్ దాకా వెళ్ళిండు చీకట్లో. సార్ ఒక్కడే అక్కడ నిలబడి ఒక 2 మినిట్స్ అక్కడ నిలబడి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. స్టేజ్ మీద కూర్చొని ఏం చెప్పాడంటే, మీరు అనుకున్నటువంటిది ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఈ ప్లేసు 51 ఎకరం అవుతుందని చెప్పాడు సారు. అంటే పరమ గురువులకు ముందే విజన్ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ సారు మందిరం అని పేరు పెడతాడు అనుకున్నాం, మహాక్షేత్రం అని పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనేది ఆ రోజు మాకు అర్థమైంది, మా ట్రస్ట్ మెంబర్లందరికీ. అంటే ఆ విజన్ ఆ సద్గురుకు తెలుసు కాబట్టే ఇది భవిష్యత్తులో 51 ఎకరం అవుతుంది, దీనికి అందుకనే మహాక్షేత్రం అని పేరు పెట్టాడని మేము ఆ రోజు అనుకోవడం జరిగింది. అప్పటి నుంచి సారు రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు గుంటూరు కానీ ఇటు విజయవాడ సైడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తిరుమలనాథకు రావడం, అక్కడ ఒక హాఫ్ డే కేటాయించుకొని వెళ్ళి మాకు కొన్ని సూచనలు ఇచ్చుకుంటూ వెళ్తుండు. 54 పిరమిడ్ కట్టండి అని చెప్పాడు ఫస్ట్ సారు. సరే అని చెప్పేసి మేము ఆ వర్క్ స్టార్ట్ చేసినాం. ఒక 2-3 డిజైన్లు మారినది. అది ఫస్ట్ రేకులతో వేద్దాం అనుకున్నాం, తర్వాత ఏసీబీ షీట్స్ వేద్దాం అనుకున్నాం. కానీ మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అనుకుంటాం కదా, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ వస్తుంది. ఎలా వస్తుందంటే, రీసెంట్లీ ఒక రకమైన డిజైన్ తీసుకున్నాం ఒక 1 ఇయర్ కింద. కానీ ఈ తిరుమల నాగార్జున సాగర్లో వస్తున్నటువంటి పిరమిడ్ ఏంటంటే, నాకు తెలిసి మన పిరమిడ్ సొసైటీలు ఎవ్వరూ కట్టినటువంటి పిరమిడ్ కడుతున్నాం మేము. ఎలా కడుతున్నాం అంటే, యాక్చువల్గా పిరమిడ్లు ఎవరు కట్టినా కానీ ఫస్ట్ స్ట్రక్చర్ భూమి మీద చేసి అది గోడల మీద నిలబెట్టి దానికి సిమెంటు ఇటుకలు అద్ది చేస్తారు. అలాంటి పిరమిడ్లు మన సొసైటీలో చాలా పెద్ద పెద్ద పిరమిడ్లు కూడా ఆ విధంగా చేశారు, ఫస్ట్ ఐరన్ స్ట్రక్చర్ వేసి. కానీ ఈ క్షేత్రంలో కట్టినటువంటి పిరమిడ్ ఏంటంటే డైరెక్ట్ స్లాబ్ వేస్తున్నాం మేము. అలాంటి పిరమిడ్లు చాలా వరకు ఇంత ముందుకు పిరమిడ్లు కట్టిన మొత్తం లీకేజ్లు అవుతున్నాయి, చెమ్మ వచ్చి ఇప్పటికి కూడా చాలా పిరమిడ్లు లీక్ అవుతున్నాయి. దాన్ని మళ్ళీ సరి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము ముందే అది గ్రహించాం, ఈ లీకేజ్ రాకుండా కట్టాలి. ఇంతవరకు సొసైటీలో ఎవరు ఇలా మోడల్ కట్టలేదు, మన పిరమిడ్ అనేది ఒక మోడల్ కావాలి అందరికి భవిష్యత్తులో అని చెప్పేసి, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు దీన్ని కట్టేటటువంటి నిర్మాణం అద్భుతంగా జరగాలని చెప్పేసి డైరెక్ట్ మనం ఇండ్ల మీద ఎట్లయితే స్లాబ్ వేసామో ఆ విధంగా స్లాబ్ వేయడం జరిగింది. ఎట్లా వేయడం జరిగిందంటే 7 రోజులు రోజు 70 మంది కూలీలు 2 మిషన్లతోటి స్లాబ్ వేయడం జరిగింది. ఒక స్లాబ్ మనం మామూలుగా ఇళ్ళల్లో కానీ అపార్ట్మెంట్లో కానీ వేస్తే
ఒక రోజు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం మనం. కానీ 7 డేస్ వేసాం అక్కడ ఆ పిరమిడ్ ఒక స్లాబ్ని. 60 మంది లేబర్ మాన్యువల్గా వితౌట్ ఇన్స్ట్రుమెంట్ వాడకుండా ఓన్లీ మాన్యువల్గా అద్భుతంగా ఆ పిరమిడ్ నాగార్జున సాగర్ ఎట్లయితే అప్పుడు క్షేత్రం మాన్యువల్ కట్టిరో అదేవిధంగా ఈ పిరమిడ్ని కూడా అట్లా మనుషులతోటి మేము నిర్మించినాం ఈ పిరమిడ్ని. అందుకనే అంత అద్భుతంగా వచ్చింది ఈ పిరమిడ్. ఇది 7 డేస్ కట్టినాం. ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది. ఎలాగంటే ఆ టైంలో అంతటా వర్షాలు పడుతున్నాయి. మేము సెంటరింగ్ వర్క్ స్టార్ట్ చేసినాం. వాతావరణం మబ్బు పడుతుంది, ఏంది ఈ టైంలో సెంటరింగ్ టైంలో చేస్తే ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అప్పటికే 2 టైమ్స్ ఆ సెంటరింగ్ కూలిపోయింది. కూలిపోయినా కానీ మేము ధైర్యం చెల్లే, ఏం జరిగినా మనకు ప్రకృతి చూసుకుంటుందనే నమ్మకం మనకు ఉంది కాబట్టి 2 సార్లు అది కూలినా 3వసారి ఛాలెంజ్గా తీసుకొని ఆ పిరమిడ్ స్ట్రక్చర్ మేము స్టార్ట్ చేసినాం. దాదాపు 45 డేస్ వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలే. అనొచ్చు మరి వర్షాకాలం కాదు కాబట్టి, కానీ మా పిరమిడ్కి ఒక 1/2 కిలోమీటర్ అవతల వర్షం పడుతుంది, మా పిరమిడ్ ముందల ఒక 1/2 కిలోమీటర్ అవతల వర్షం పడుతుంది, కానీ పిరమిడ్ సరౌండింగ్లో మాత్రం వర్షం పడకపోయింది. ఇలా 45 డేస్ మేము అబ్జర్వ్ చేసినాం. మేము అన్నీ రికార్డ్ చేసినాం అన్నీ. అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ అనేది ప్రకృతి మనకు ఏ విధంగా చూపిస్తుంది, పత్రిసారు మనకు ఎందుకు ఇంత బాధ్యత పెట్టిండు అనేది మాకు అప్పుడు అర్థమైంది. పిరమిడ్ స్లాబ్ లాస్ట్ ఎపెక్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన 2 అవర్స్ తర్వాత వర్కర్స్ దిగారు. దిగిన 1 అవర్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యి 3 డేస్ కంటిన్యూ కూర్చుంది. 3 డేస్ వరకు ఆ వర్షం కంటిన్యూగా వస్తుంది. అంటే మనం క్యూరింగ్ చేస్తే కూడా అంత అద్భుతంగా చేస్తాం. నేచర్ ఏం చేసింది, ఆ వర్షం ద్వారా ఆ వరుణదేవుడు మీకు ఇబ్బంది కలగకుండా నేనే చూసుకుంటానని చెప్పేసి 3 రోజులు కంటిన్యూగా ఆ స్లాబ్ మీద వర్షం పడుకుంటూ వచ్చింది. ఎంతో అద్భుతంగా ఎంతో కష్టపడి మేము ఆ పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు అనుకున్నాం ఇది సాధ్యమైద్దా కాదని. ఒక 2-3 ఇంజనీర్లు మన సొసైటీలో వచ్చి చూసి అన్నారు కదా, రాంబాబు ఏ ధైర్యంతో నువ్వు ఈ స్టార్ట్ చేసినావు అడిగినారు. అప్పటికి 2 సార్లు సెంటరింగ్ కూలిపోయిన తర్వాత కూడా 3వసారి కూడా ఇది ఎట్లానైనా మేము కట్టాలి, ఇది మన పిరమిడ్ సొసైటీలో ఒక రోల్ మోడల్గా నిలబడాలని చెప్పేసి అంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఎన్నో రకాల మిరాకిల్స్ జరిగినాయి. ఎంతో అద్భుతంగా ఆ నిర్మాణం జరగడం, ఆ ప్లేసు మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. రమణీయంగా, ప్రకృతి రమణీయంగా చాలా ఉంటాయి. అక్కడ ఎన్నో రకాలుగా అనుభవాలు మాస్టర్సు. ఎవరైనా సాధన ఎక్కువ చేసుకోవాలి, ధ్యానం అద్భుతంగా కుదరాలి అనుకుంటే మాత్రం అక్కడికి వచ్చి సాధన చేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా వసతి అవన్నీ అక్కడ నడుతున్నాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం 1 or 2 monthsలో మేము అది ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రకృతి అనుకూలంగా జరుగుతుంది కాబట్టి మైనర్ చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ చేయాలనుకున్నాం. మీ అందరికీ మేము గ్రూపులల్లో అందరికీ షేర్ చేస్తాం. మీకు అందరికీ ఆహ్వానం ఇదే స్టేజ్ ద్వారా. ప్రతి ఒక్కరు నాగార్జున సాగర్లో నిర్మించేటటువంటి ఆ పిరమిడ్ ఓపెనింగ్కి ప్రతి ఒక్కరు రావాలని ఈ స్టేజ్ ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.